ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. వైరా మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కట్టా స్వరూపారాణి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలోనే వైరాలో ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. వైరా మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు బానోత్ చంద్రావతి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చుకుంటూ పోయిందో కానీ చేయడంలో మాత్రం విఫలమైంది అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దానివలన తో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక అభివృద్ధికి ఒక చిరునామాగా నిలిచింది. గత 10 ఏళ్లలో ఒక అభివృద్ధి అంటే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా ఉంటుందనేది చేసి చూపించడం వల్ల కూడా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే ఒక ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు మేము ఎన్నుకున్నటువంటి ఏదైతే అభ్యర్థులు ఎవరినైతే మేము పెట్టామో అన్ని చోట కూడా కూటమిలో స్థానిక వార్డు సమస్యల మీద అవగాహన ఉండి అదేవిధంగా రాజకీయంగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థులను ఈరోజు మేము అందరం కూడా కూటమిగా నిర్ణయించి ఈరోజు అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా ముందే ప్రకటించి మేము ఎన్నికల్లో వెళ్ళడం వల్ల కూడా ప్రజలు దాన్ని కూడా ఒక మంచి విజయ సంకేతంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అవతల కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా మాకు ఒక అభ్యర్థి ఎవరు మీకు చైర్పర్సన్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. దాంతోపాటుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంతర్గతంగా సొంతంగా కట్టపల్లు తయారవుతున్నటువంటి క్షణంలో ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు.